ఆయనకి ఏ పదవి ఇవ్వకూడదు, అంతకుముందు ఎమ్మెల్యే వాళ్ళది, ఇప్పుడు ఎమ్మెల్సీ దగ్గర కూడా ఆయన గుర్తించలేదు. అయితే మరి ఆయన నెక్స్ట్ వ్యూహం ఏంటి? అంటే పార్టీ కోసం ఉంటారా, లేదంటే రాజకీయాన్ని దూరం అయిపోతారా, లేదంటే పవన్ కళ్యాణ్ గారిని దించే విధంగా ఏమన్నా ఎత్తుగడలు వేసి అలాంటివి ఏమన్నా చేసే ప్రయత్నం చేస్తారా? ఏమండి, వర్మకి అంత స్టేజ్ ఉందా? పవన్ కళ్యాణ్ గారిని దించే స్టేజ్ వర్మది. పిఠాపురం ప్రజలు కోరుకున్నారు కాబట్టి ఆయన అక్కడి నుంచి పోటీ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, మీడియాకి 5 సంవత్సరాల నుంచి పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ గారు అక్కడి నుంచి పోటీ చేస్తే 1,00,000 మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్పారు. అందు కారణంగా ఆయన అక్కడ పోటీ చేశాడు. కూటమిలో కూడా చంద్రబాబు నాయుడు గారు పిఠాపురంలో వర్మకి ఒప్పించి చెప్పించి చేశారు. అంతేకాని వర్మ సైలెంట్గా ఉంటే ఎమ్మెల్సీయో ఏదో ఒక పోస్ట్ ఇచ్చేవాళ్ళు. ఈయన ఏంటంటే, ఈయన గెలిచినప్పటి నుంచి ఈ పవన్ కళ్యాణ్ గారికి ఏమో రాష్ట్రం అంతా దేశం అంతా ఆయనకి ఎక్కలేని విదేశాల నుంచి కూడా ఎక్కడ ప్రపంచ రికార్డులు సృష్టించి పేర్లు తెచ్చుకుంటే మనోడేమో ఏదో ఒక న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నాడు. అట్లాంటి వ్యక్తికి, అంత పేరు తెచ్చుకున్న వ్యక్తికి రోజుకొకటి క్రియేట్ చేసి న్యూసెన్స్ చేయడం వల్లనే వర్మ తన చేతులారా తను చేసుకున్నాడు. ఇప్పుడు అక్కడ టీడీపీతో కూడా పర్మిషన్ తీసుకోకుండా ఏదో వ్యవహారాలు చేస్తున్నాడు. రియల్గా ఏమండి చంద్రబాబు నాయుడు గారు ఇట్లా జరుగుతుంది, నాకు ఏదో ఇవ్వండి, ఏదో చేయండి, ఏదన్నా అంటే ఆయన చేస్తాడు. అలా ఆయన తెలియకుండా కూడా ఈయన వ్యవహారాలు చేసి ఇవాళ ఏంటంటే ఆయన స్టేజీని ఆయన దిగదార్చుకున్నాడు. అంటే ఆయన కోసం, అంటే ఇప్పుడు ఆయన కూటమి బలం కోసం అని చెప్పి ఆయన కొంచెం పక్కగా తెప్పించారు. అక్కడ ఆయనకి ఎంత మెజారిటీ ఉన్నప్పటికీ కానీ, మరి ఇప్పుడు ఎమ్మెల్సీ అన్నప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తా అని చంద్రబాబు గారు కూడా ఆయన కేర్ చేయట్లేదు. మరి ఎక్కడ తప్పు జరుగుతుంటారు? అంటే నార్మల్ గా ఉంటే ఇచ్చేవాళ్ళు ఇద్దామని అనుకున్నారు వీళ్ళు. కానీ ఏంటండి, ఈయన రోజు ఇప్పుడు ఆయన డిస్టర్బ్ చేస్తున్నాడు కదా. ఇప్పుడు ఆయన రాష్ట్రానికి దేశానికి నాయకుడే, ఆయన కూర్చున్నాడు ఇవాళ. అర్థమైందా? చంద్రబాబు నాయుడు గారే అసెంబ్లీలో పవర్ పోయింది, నా పవర్ పోయింది అన్నాడు. ఇవాళ పవర్ వచ్చింది, నాకు పవర్ వచ్చింది అన్నాడు. ఇంకా అంతకన్నా సాక్ష్యం ఏముంది? మోడీ గారే ఆయనకి దండం పెట్టుకుంటాడు. అట్లాంటిది ఇప్పుడు నువ్వు క్యాండిడేట్ అవ్వచ్చు వర్మకి. వర్మ నేనేం కాదంటలా, కూటమిలో ఏదో తను పదవి తను త్యాగం చేసింది కాదు కదా. అధికార పార్టీ, ఆయన పార్టీ కూటమి. చంద్రబాబు నాయుడు గారు త్యాగం చేయబట్టి నువ్వు త్యాగం చేసావు. ఆయన ఎవరికి ఇస్తే నీకు ఇవ్వకపోతే వేరే వాడికి ఇస్తాడు. అదే సీటు ఆయన కూటమిలో ఉన్నాడు కాబట్టి, ఆయన సపోర్ట్ కాబట్టి, ఆయన జైల్లో ఉండి ఎంతో త్యాగం చేశాడు చంద్రబాబు నాయుడు గారి కోసం. ఆ విధంగా ప్రజల నెక్స్ట్ టర్మ్ కి పక్కనే ఉంటూ పవన్ కళ్యాణ్ గారికి ఏమన్నా ఎత్తుగడలు, గందుకోట్లు లాంటివి ఏమన్నా చేసే ప్రమాదం అంత సీన్ ఆల్రెడీ ఇప్పుడు పక్కన పెట్టేస్తారు. ఆల్రెడీ ఆయన్ని పక్కన పెట్టేశారు కూడా. తనంతటి తను చేసుకుంటున్నాడు. పవన్ కళ్యాణ్ గారికి ఎన్ని కోట్లు పోటీ అంత ఇది కాదు. ఎందుకంటే అక్కడ ప్రజలందరూ కూడా, అది ఏ మతస్థులు కానీ, ఇప్పుడు క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, అందరూ కూడా ఆయనకి ప్రాణం అక్కడ. ఎందుకంటే యాక్చువల్లీ ఆయనకి ఆ ఫీలింగ్స్ ఉండవు. ఎవడన్నా అనుకుంటాడు కానీ పవన్ కళ్యాణ్కి వీళ్ళు ముందు ముస్లిమ్స్, హిందూస్, లేకపోతే ఆ కులం ఈ కులం ఇట్లాంటివి ఉండవు. రియల్గా ఉండదు అనమాట. పైకి ఎవడన్నా ఏదైనా అనుకోవచ్చు కానీ ఆయనకి అలాంటివి ఉండదు కాబట్టి ఆ జనానికి తెలుసు కాబట్టి వర్మాని పక్కన పెట్టారు. మా అయితే 100 మంది 1000 మంది ఎవరన్నా ఇక అతను రిలీషనో బంధువులు ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఉండొచ్చు తప్ప పిఠాపురం మొత్తం టోటల్ పవన పక్షం. అంటే అంతకుముందు ఆయన ఇండివిజువల్ గా పోటీ చేసి గెలిచాడు, అంటే ఏ పార్టీతో సీట్ ఇవ్వలేదని చెప్పి. మరొకసారి మరి 2024 ఎలక్షన్ టైంకి మళ్ళీ అట్లా ఆయన తిరగబడి ఇండివిజువల్ గా పోటీ చేస్తే మరి ఓట్లు చేరే అవకాశం ఉంది. అంత సీన్ లేదు, అయిపోయింది. ఏదో ఇప్పుడు ఆ టైంలో ఎవడో లేడు కాబట్టి, ఏదో అంత ఏదో కొన్ని ఆ రోజుల్లో పనిలో గిన్నెలో చేస్తున్నాడు కాబట్టి ఇండివిజువల్గా జనం గెలిపించారు. ఇప్పుడు ఆ స్టేజ్ దిగదార్చుకున్నాడు ఆయన. ఎందుకంటే పోయి ఇప్పుడు అక్కడ ఉన్న వ్యక్తి మామూలు వ్యక్తి కాదు. అతని మీద గెలుపుకుంటాం న్యూసెన్స్ చేయకూడదు కదా. ఎవరైనా సరే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు, ఆ ఏరియాలోకి వెళ్ళి పవన్ కళ్యాణ్ తాలూకా వాళ్ళు ఎవరైనా న్యూసెన్స్ చేస్తే ఎంత ప్రాబ్లం? ముఖ్యమంత్రి ఆయన, అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి. రోజు న్యూసెన్స్ చేయడం కారణంగానే ఇవాళ రోజుకి వర్మని క్రేజ్ తగ్గిపోతుంది, పక్కన పెట్టేశారు పబ్లిక్. రేపు ఆవిర్భావ సభ జరుగుతుంది కదా పిఠాపురంలో, ఆ టైంలో ఏమన్నా వర్మ గారు కొద్దిగా ఏమన్నా ఇబ్బంది పెట్టే అవకాశం ఏమైనా ఉందా? లేదు ఏమైనా మంచి ఘటనలు సృష్టించే విధంగా? లేదు, అంత సీన్ లేదు. వర్మకి లేదు. ఆల్రెడీ విపక్ష శక్తులు, విద్రోహ శక్తులు వీళ్ళందరూ ఏవో రౌడీ విజయాలు కూడా ఏదో అవాంతరాలు సృష్టించాలని చూస్తున్నారు. ఆల్రెడీ నిఘా వర్గానికి తెలిసిపోయి వాళ్ళందరూ కూడా కట్టుదిట్టమైన. ఆయనకి సీట్ ఇవ్వనప్పుడే చాలా రచ్చ చేశాడు మొత్తం. అటు లోకేష్ బాబు గారి ఫోటోలు ఏంటి, చంద్రబాబు ఫోటోలు ఏంటి, పవన్ కళ్యాణ్ ఫోటోలు ఏంటి, నిజంగా కాల్ చేసి ఆయన సీట్ ఇవ్వనప్పుడు చాలా రచ్చ క్రియేట్ చేశారు ఆయన ఒక క్యాడర్ తోటి. ఇప్పుడు రేపు పొద్దున ఆవిర్భావ సభ పిఠాపురంలో జరుగుతుందని చెప్పి ప్రకటించారు ఆల్రెడీ. ఇప్పుడు అక్కడ రేపు పొద్దున సభ సజావుగా సాగుతుంది అని అంటారా? 100%. అవసరమైతే మీ ద్వారా కోరుకుంటున్నా, వర్మని అదుపులో తీసుకుంటే మంచిది. అలాగే ఈ జగన్ రెడ్డి ఈ రౌడీల్ని, గుండాలని, ఫ్యాషనిస్టులను కూడా అదుపులో తీసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే సభ ఎవరిదైనా కానీ అది సక్సెస్ అవ్వాలి. ఇట్లా సభల టైంలో అవాంతరాలు సృష్టించడం కరెక్ట్ కాదు. నెక్స్ట్ అండి, ఇప్పుడు మనకి
తాజాగా విజయసాయి రెడ్డి గారు సిఐడి విచారణ ఎదుర్కొని బయటకు వచ్చి ప్రెస్ మీట్లో జగన్ చుట్టూ ఒక కోటరీ ఫామ్ అయింది, ఆ కోటరీలో ఉన్న మనుషులే జగన్ ఇలా మార్చేశారు, మార్చేశారు, అందుకే నాకు ఆయనకి మధ్య విభేదాలు వచ్చి నేను రాజీనామా చేయడం జరిగింది అని ఏమి చెప్పుకొచ్చారు. మీరు ఎవరు అనుకుంటున్నారు ఆ కోటరీలో, జగన్ కోటరీలో ఉన్న వ్యక్తులు ఎవరు అని అనుకుంటున్నారు? చూడండి, నేను చెప్తున్నాను కదా, జగన్కి ఎప్పుడో కోటరీ కాదు, జగనే పెద్ద నోటరీ. అర్థమైందా? జగన్ సామాన్యుడు కాదు. చిన్నప్పటి నుంచి ఆయన పాలిటిక్స్, కాలేజీ అప్పటి నుంచే కొట్లాటలు, పీకులాటలు, రౌడీజాలు, గుండా. జగన్ ఏది చెప్తే అక్కడ జరుగుద్ది. విజయసాయి రెడ్డి కాదు కదా, జగన్ మించిన మోనార్క్ ఆ పార్టీలో లేడు, ఉండడు, రాడు. జగన్ మామూలోడు కాదు. అర్థమైందా? అది అట్లా అనుకోడు. ఆయనకి ఎవడు చేసే పని లేదు. ఏదో పైకి నటిస్తాడు తప్ప లోనంతా చాలా డేంజరస్ మనిషి. తెలుసు, పబ్లిక్ ఇవాళ రేపు తెలిసిపోయింది. ఎందుకంటే ఫోన్లు వచ్చినాయి, అంత చేతిలో ఉందంతా. ఆయన ఇదేంటి ప్రతిపక్ష హోదా కల్పించమని చెప్పి అడుగుతున్నాడు, నిర్దేశిస్తున్నాడు ఇదేంటి ప్రభుత్వాన్ని. మీరు ఉండాలనుకుంటున్నారా? ప్రతిపక్ష హోదా జగన్కి ఇవ్వాలనుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు? ఆయన విపక్షానికే తక్కువ. అర్థమైందా? ప్రతిపక్షం ఎట్లా ఇస్తాడు? అర్థమైందా? ఏదో పవన్ కళ్యాణ్ గారిని విమర్శించారంట, కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని. ఆయన సీఎంకి ఎక్కువ, కాబోయే ప్రైమ్ మినిస్టర్. అది తెలుసుకో జగన్. ఎందుకంటే తండ్రి రాజకీయాలు, తాత రాజకీయాలు, రౌడీ విజయాలు, గుండాయిజాలు ఏదో సానుభూతితో గెలిచా తప్ప ఇండివిజువల్ పార్టీ కాదు. నువ్వు ఇండివిజువల్ గెలవాల. ఏదో 1-2 సార్లు ఓడిపోయారనుకో జనం, నన్నైనా గెలిపిస్తారు, ఎందుకంటే నేను పోటీ చేస్తే. అది గుర్తుపెట్టుకో. ఆ విధంగా నువ్వు గెలిచావు. నారా లోకేష్ గారు రీసెంట్గా అసెంబ్లీలో ప్రసంగిస్తూ విద్యా కానుక పేరిట చాలా నిధులు గోల్మాల్ చేశారని చెప్పి ఏకంగా ఆయన ఫోటోల్ని ముద్రించుకునే టెక్స్ట్ బుక్ల్లో, పిల్లలు చదువుకునే టెక్స్ట్ బుక్ల్లో చాలా ఏకంగా లక్ష్మీ పార్వతి గారి ఫోటోలు కూడా, ఎన్టీఆర్ గారి వైఫ్ గారి ఫోటోలు కూడా వేయడం జరిగిందని చెప్పి అలా చాలా ప్రభుత్వ ధనాన్ని వృధా చేశారని చెప్పుకొచ్చారు. మీరు అది విన్నప్పుడు మీకు ఏమనిపించింది? ఇప్పుడు విద్య ఒకటే కాదు, ప్రతిదీ గోల్మాల్ జరిగింది. ఏదో స్టేజీల మీద బటన్లు నొక్కడం తప్ప రియల్గా ఆఫీసుల్లో బటన్లు నొక్కలు. ఆయన ఎక్కడ స్టేజ్ మీద నొక్కారు, ఏదో ఆయన అనుచర గణానికే ఆ యొక్క పఠన కార్యక్రమాలు అందాయి తప్ప మిగతా వాళ్ళకి అందలేదు. ఇంకోటి ఆస్తులు కూడా, మన ఆస్తుల మీద, ఆస్తులు ఆ కార్డ్స్ మీద ఆయన ఫొటోస్ ఉంటాయా? ఎవడైనా? ఆస్తి మంది. జగన్ ఎవరు? మా తాత లేకపోతే ముత్తాత? ఎవరు అతను? అది కరెక్ట్ కాదు కదా. అంత నియంత పరిపాలన. ఇప్పుడు మందు, బ్రాందీ, విస్కీ లాంటివి కూడా క్యాష్తో కొనుక్కోవాలి. ఎందుకంటే మామూలుగా ఆన్లైన్ అనుకో లెక్కల్లోకి వస్తుందని. అంత ఎట్లా అంటే అతని ప్లానింగ్ అంతా చాలా క్రిటికల్గా, చాలా డేంజరస్గా ఉంటాయి. ఆలోచనలన్నీ వేరే ఉంటాయి అన్నమాట. దోపిడీ వ్యవహారం అంతా న్యాయబద్ధంగా వ్యవహరించేవాడు ఇట్లా ఉండడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు, రోడ్లు కొలతలు కొలిసి రోడ్లు ఇంత హైట్ వేయాలి, ఇంత లోతులో ఉన్నాయి, ఇవన్నీ ప్లాన్లు చేసి వేస్తున్నాడు. ఆయన రియల్గా పవన్ కళ్యాణ్ గారు మాత్రం నేను చెప్తున్నా, పదే చెప్తున్నా, ఆయన ఏదో తింటాకో దోసుకోవటానికో రాలేదు. ఆయన చెప్తున్నాడు, నేను 1 రూపాయి కూడా తినను, నేను పదవిలో ఉన్నంతకాలం దేంట్లో ఉన్న తినను, నా కష్టం నాకు ఉందని చెప్తున్నాడు. దయచేసి అట్లాంటి నాయకుడిని మనం ఎప్పుడు ఉంచుకోవాలి, ఎప్పుడు గెలిపించుకోవాలి, ఎప్పుడు నిలబెట్టుకోవాలి. చాలా మంచి వ్యక్తి. ఎందుకంటే ఆయన మంచి వ్యక్తి కాబట్టి నేను ఆయన అభిమాని అయ్యాను. ఎందుకంటే ఇంచుమించు నేను ఆయనకన్నా పెద్దవాడిని. విప్లవ భావాలతో పుట్టినవాడు, విప్లవ పుస్తకాలు చదివినవాడు. ప్రపంచ పేదరిక నిర్మూలన కోసమే ఆయన ఒక పునాదులు వేస్తున్నాడు. ఇది 100% సత్యం. రాజకీయ దోపిడీలు, రాజకీయాలు కూడా రియల్గా ఆయనకి నచ్చవు. కాకపోతే జనానికి సేవ చేయాలంటే ఆయన దగ్గర ఉన్న సంపాదన కానీ, ఆయన దగ్గర ఉన్న డబ్బు కానీ ఏది చాలదు. కాబట్టి రాజకీయంగా ఫండ్స్ వస్తాయి, నిధులు ఉంటాయి, డెవలప్మెంట్ ఉంటుంది. దాని ద్వారా మనం ప్రజలకు సేవ చేయవచ్చు అనే ఉద్దేశంతో ఆయన వచ్చాడు. ఇది నెక్స్ట్ అండి, ఆడుదాం ఆంధ్ర పేరిట నిధులు దుర్వినియోగం జరిగిందని చెప్పి ఆ కేసులో గ్యారంటీగా రోజా గారు జైల్లోకి వెళ్ళడం ఖాయమని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. నిజంగా ఆవిడ చేసిందంటారా? ఏమన్నా అలా జరుగుతుంది అంటారా? చేసింది. రోజా ఏదైనా ఒక్క పని చేసిందా? ఆడుదాము ఆంధ్ర తప్ప, ఆ పదం తప్ప రోజా ఒక్క పని చేసిందా? పవన్ కళ్యాణ్ తిడతామే దాని టార్గెట్, ప్యాకేజ్ స్టార్ అని చాలా రకరకాలుగా విమర్శించడం జరిగేది. దత్తపుత్రుడని, ఆ నోరు తెరితే ఆ బొగ్గలు ఒకటి, ఆ స్మైల్ ఒకటి, దాన్ని చూస్తుంటే అర్థం అవట్లేదు జనానికి అసలు ఏ టైప్ అనేది. దాని ఫేస్ చూసి అది మాట్లాడుతున్నప్పుడే అర్థమైపోద్ది. మామూలుగా పాపం పేద ప్రజల దగ్గరకు వస్తే దగ్గర